హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్ర సార్ని. ఈరోజు మీ ముందు రావడానికి గల కారణం ఏంటంటే, అందరికీ కూడా తెలిసిన విషయమే, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి వార్తలు అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి అంటే మనకి ఇక్కడ ఈ రోజు నుంచి మనకు ఎగ్జాక్ట్గా సరాసరి చూసుకున్నట్లయితే ఒక 100 రోజుల టైం అనేది మనకి ఉండబోతుందండి. ఓకే, కాబట్టి ఈ 100 రోజులను కూడా కంప్లీట్గా సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న వారికి ఈ యొక్క వీడియో అనేది మీకు అందిస్తాం. కాబట్టి అందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి వారి జీవితాల్లో కూడా కొన్ని వెలుగులు నింపుతారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అండి. ఓకే, చాలా వరకు కూడా ఎవరి యొక్క ఈ విధి విధానాలు లేకపోతే ఎవరి ప్రిపరేషన్ మెథడ్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం అనేది చాలా వరకు రాదు అంతవరకు కూడా. కానీ మనం కొంతవరకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్గా మీకు కంప్లీట్గా అందించేటటువంటి ప్రయత్నం నేను నా వంతుగా చేస్తున్నాను. కాబట్టి మీరు మీ వంతుగా ఈ యొక్క ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, రాబోయే కాలంలో మీ అందరికీ కూడా ఈ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ని కూడా డైరెక్ట్గా మనకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఓకే అవైలబుల్ ఉండే విధంగా వివరణాత్మకంగా కూడా మీకు కంప్లీట్గా ఏ విధంగా అయితే మెయిన్స్ పేపర్ సెట్టింగ్ అనేది ఎటువంటి ప్రశ్న పత్రాలు కఠినతరంగా ఉంటాయో అటువంటి వాటిని కూడా నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, అయితే మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి మనకి సరాసరి ఒక 100 రోజులు ఉంటాయి. ఓకే, ఈ 100 రోజుల టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదేవిధంగా మీరు కావాల్సినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి సమర్థత మీ దగ్గర ఉందా లేదా. ఓకే, ఉంటుంది అందరికీ కూడా. అందరికీ దేవుడు భగవంతుడు అనేవాడు అందరికీ కూడా సేమ్ సమర్థతని ఇస్తారు. కానీ వాటిని వినియోగించుకోవడంలో చాలా వరకు కూడా ఓకే క్లిష్టతరమైనటువంటి కొన్ని సందర్భాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎవరి ప్రిపరేషన్ మెథడ్స్ వాళ్ళవి అని అనుకుని ఉంటారు. కానీ వాటిలో కూడా కొన్ని మెలకువలు అనేవి తెలుసుకున్నట్లయితే మీరు దీన్ని ఓకే ఒక క్రమానుబద్ధంగా కూడా ప్రిపేర్ అయినట్లయితే ఒక రకమైనటువంటి మీకు ఈ 300 మార్కులకు సంబంధించి 300 మార్కులకి కూడా సంబంధించి అట్లీస్ట్ ఎవరికైనా సరే 250 మార్క్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. 250 నుంచి 260 వరకు కూడా మార్క్స్ గెయిన్ చేసుకున్న విధంగా మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు కంపల్సరీగా సాధించవచ్చు. మనం సాధించలేదంటూ ఏమీ లేదు. ఓకే, ఒక సెక్టార్లో మనం ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాము అని అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగాన్ని కంపల్సరీగా సాధిస్తారండి. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. అదేవిధంగా మీ అందరిలోనూ కూడా ఆ నమ్మకాన్ని తీసుకొచ్చే విధంగా కూడా నేను మీకు రాబోయే కాలంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు ఓకే తయారు చేసే విధంగా నేను ఉంటానని కూడా మీకు తెలుసుకున్నాను. అయితే ఇందులో మనకు ప్రధానంగా ఈ 100 రోజుల్లో కూడా ఏం చేయాలి అనుకున్నట్లయితే, ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ని ఇంకా ప్రారంభించలేదో ఆ ప్రారంభించినటువంటి వ్యక్తులు అంటే వారికి నాలెడ్జ్ అనేది పూర్తిగా ఆయా సబ్జెక్టుల మీద కొంతవరకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఏ నాలెడ్జ్ అంటే స్టాటిక్ అనమాట. స్టాటిక్ నాలెడ్జ్ చదువుకుంటారు. ఒక 5 years బ్యాక్, 4 years బ్యాక్, 3 years బ్యాక్ చదువుకుంటారు. లేకపోతే ఒక 1 year బ్యాక్ అయినా సరే చదువుకుంటారు. ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఓకే వాటికి వీటికి లింకింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కూడా లింక్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. అందులో కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ ఎకానమీ రూపంలో ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందులో కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ క్వాలిటీలో ఉపయోగపడుతుంది. అందులో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఇక్కడ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా మీకు ఉపయోగపడుతుందండి. ఆ నాలెడ్జ్ని కూడా మీరు ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందులో మనకు సొసైటీ చదివాం, ఇండియన్ సొసైటీ చదివాం కాబట్టి ఇండియన్ సొసైటీ అనేది మనకి ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ పాలిటీలో కూడా చాలా వరకు కూడా అధికారాలు కానీ ఓకే చట్టాలు కానీ ఓకే ఇటువంటివన్నీ కూడా మనకు చాలా వరకు ఇక్కడ ఇండియన్ పాలిటీలో కూడా మనకి మెయిన్స్లో ఈ యొక్క 75 మార్కులు తీసుకురావడానికి మీరు ప్రిలిమ్స్లో ఏవైతే కష్టపడ్డారో ఓకే అవి కూడా మీకు ఇక్కడ సహకరించేటటువంటి విధంగా ఉంటాయి. ఓకే, ఇవి ఒక సెక్షన్ ఆఫ్ ద మెంబర్స్
ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు చేసుకున్న వారు కానీ, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ, మా యొక్క హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో చేసేవారు కానీ, వీళ్ళందరూ కూడా ఓకే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే, అయితే మరికొంతమంది ఏంటి అనుకున్నట్లయితే పోస్ట్పోన్ అవుతుంది అనేటువంటి ఒక ధోరణి అనేది ఉన్నది కాబట్టి వారిలో కొంత నిరుత్సాహత అనేది కనిపిస్తుంది. అటువంటి వారు ఎగ్జాక్ట్లీ నేను చూసుకున్నట్లయితే ఒక 50 to 60% వరకు కూడా సేమ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఓకే, అటువంటి వారు ఏంటంటే చదవడం వరకు చదువుతున్నారు, ఓకే ప్రతిదీ కూడా రాసుకుంటున్నారు, అంతా కూడా అప్డేట్ చేసుకుంటున్నారు, కానీ వాటిపైన కేంద్రీకృతం అనేది కంప్లీట్గా వాటిపైన కేంద్రీకృతం అవ్వడం ఉంటుంది అనమాట. వాటి మీదే ఫోకస్ అనేది చేయట్లేదు. గమనించారు ఆ విషయం, నేను గమనించాను. చాలా రీడింగ్ రూమ్స్లో ఫ్రెండ్స్తో ఫోన్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు, లేకపోతే చాలా వరకు కూడా మా రిలేటివ్స్లో కూడా వాళ్ళు అయ్యా మా వాడు కొద్దిగా గ్రూప్ 2 చదువుతున్నాడు, ఏ విధంగా చదవాలి అటువంటి వాటిని కొన్నింటిని అడిగేటప్పుడు నేను వాళ్ళతో సంభాషించేటప్పుడు వారి నోటి నుండి వచ్చేటటువంటి కొన్ని మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి కూడా. కాబట్టి ఆ కేటగిరీ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు, కానీ గుర్తు పెట్టుకోవడానికి ఓకే వారికైతే అంత ఆ యొక్క సామర్థ్యాన్ని మాత్రం తీసుకోవట్లేదు అని నేనైతే అనుకుంటున్నాను. అదే కూడా జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ మనకి ఈ 20% ఆఫ్ పీపుల్ చూసుకున్నట్లయితే 20 to 30% ఆఫ్ పీపుల్ మనకి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఇక ఉద్యోగమే పరమావధి, ఇంకా వేరే ఏమీ లేదు. చాలా వరకు చూస్తే కనీసం మనకి ఇక్కడ ఓటింగ్ కూడా రానటువంటి అంశం అనమాట. ఓకే, మినిమం 100 కిలోమీటర్లు ఉన్నా సరే సార్వత్రిక ఎన్నికల్లో వారు పాల్గొనలేదు కూడా. ఓకే ఓకే అటువంటి పర్సన్స్ 20% వరకు ఉన్నారండి. చాలా వరకు యాస్పిరెంట్స్ వారు చాలా కష్టపడుతున్నారు. వారికి ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే ఓకే వాళ్ళకి 200 to 240 మధ్యలో కంపల్సరీగా వస్తాయి. ఓకే, వెంటనే పెట్టేస్తాయి వితౌట్ ఇంటిమేషన్. జస్ట్ ఈరోజు ఇంటిమేషన్ ఇచ్చి రేపు మార్నింగ్ ఎగ్జామ్ పెడదామన్నా సరే వారికి వచ్చేటటువంటి మార్కులు అనేవి 200 నుంచి 240 మధ్యలో కూడా వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఓకే, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అసలు పుస్తకం అయితే ఇవ్వకుండా అంతకుముందు ప్రిలిమినరీ ఓన్లీ చదివి ఓకే మెయిన్స్కి ఏవో ఒక కారణాల చేత చదవకపోవడం అనేది ఉంటుంది. అలాంటి వారు ఇంకొక 10 to 20% వరకు ఉంటారండి. వారు చేయాల్సినటువంటి విజయం ఏంటంటే ఇప్పటి నుంచి కూడా చూసుకోండి, ఇక్కడ గవర్నమెంట్ ఆథెంటికేట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికి వచ్చేటప్పుడు ఈ యొక్క ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా మనకు ఏపీ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ అండ్ సర్వే ఆధారితంగా మనం చేసుకున్న క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క బడ్జెట్లోను సర్వేలోను అదేవిధంగా ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. ఆ యొక్క శ్వేతపత్రాలు కూడా మనకి ఏపీ ఎకానమీలో ఇంపార్టెంట్ కాబట్టి వాటన్నింటినీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో పెడతారు. ఓకే, వెబ్సైట్లో పెట్టిన వెంటనే మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవాలి. చదువుకున్నాకనే అది మనకు ఈ స్టాటిక్ పాయింట్తో అది మిక్స్ చేసి ఓకే మీరు కొంతవరకు కూడా ఏపీ ఎకానమీలో మార్కులు రాబట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇండియన్ ఎకానమీలో కూడా ఈ సర్వే బడ్జెట్ ఓరియంటెడ్ వస్తాయి. వాటికి సంబంధించి మనకి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడుగుతారు. ఓకే, మనకి ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎక్కువగా మీరు దానిపైన ఎక్కువగా కేంద్రీకరించాలండి ఈసారి. ఎందుకంటే గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో చూసుకున్నట్లయితే ఎక్కువగా పిఐబి నుంచి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగింది. క్వశ్చన్స్ అనేవి ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి వాటిని కూడా క్లియర్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా కరెంట్గా అంటే మిస్ అయి ఉన్నారు మీరందరూ కూడా. ఈ 20 to 25% పీపుల్ ఈ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ అంశాలన్నీ కూడా మిస్ అవుతారు. ఓకే, ఈ నెక్స్ట్ రిమైనింగ్ ఆస్పిరెంట్స్ కూడా ఈ బడ్జెట్ అండ్ సర్వేలు మిస్ అవుతారు అనుకోండి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఈ 4-5 నెలల్లో ఏం జరిగింది ఏంటనేది అంతా కూడా కరెంట్ డేటా అనేది మిస్ అయ్యే అవకాశాలు ఈ 20 to 25% మందిలో
ఉంటుందన్నమాట. ఆ ధోరణి ఉండేటప్పుడు వారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఏపీఎస్టీ చదివే ఉంటారు కాబట్టి మళ్ళీ అదే బుక్ను ఇంకా 2 to 3 టైమ్స్ రివైజ్ చేసుకోండి. దాని తర్వాత ఇండియన్ పాలిటీ చదివి ఉంటారు, అదే బుక్ను ఇంకా 2 to 3 టైమ్స్ రివైజ్ చేసుకునే క్రమంలో ఏం చేయాలి అని అంటే, ఈ 2-3 సార్లు తిరిగేసేటువంటి ఆ బుక్లో మీరు ఇంకా ఆ బుక్ సంబంధించినటువంటి ఒక కొత్త బుక్ తీసుకుంటారో లేకపోతే ఆ బుక్ను అప్డేట్ చేసుకుంటారో కానీ కంపల్సరీగా మీరు ఆ బుక్ అప్డేషన్ ఏదైతే ఉందో అప్డేటెడ్ బుక్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు ఈ యొక్క ఇది మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఇది కూడా రిపీటెడ్గా చదివినవండి. ఏవైతే స్టాటిక్ ఉంటాయో భూ సంస్కరణలు కానీ ఇక జాతీయ ఆదాయం కానీ, ఓకే, వ్యవసాయానికి సంబంధించి, ఓకే, అదేవిధంగా పేదరిక నిర్మూలన ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ఎంప్లాయ్మెంట్, ఇల్లిటరసీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్టాటిక్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎకానమీ అంటే మనకి రన్నింగ్ ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎకానమీ అండి. కాబట్టి ఈ ఎకానమీని కూడా మనకు ఒడిసి పట్టడం అనేది ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కొన్ని బుక్స్ చదివామో ఆ చదివిన బుక్స్కి మనకి వాటికి సంబంధించి అప్డేట్స్ అంటూ ఎవరు ఆ బుక్ అప్డేట్ వచ్చేసరికి చాలా టైం పడుతుందండి. ఇప్పటి వరకు మీరు కొన్ని బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్లో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ రాబోయేటటువంటి ఈ సెంట్రల్ బడ్జెట్, అదేవిధంగా స్టేట్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అంటారు, స్టేట్ బడ్జెట్ కానీ అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి అంశాలు కూడా వాటితో జోడించండి. ఓకే, వాటితో జోడించి మీరు చదువుకున్నట్లయితే మీకు సక్సెస్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఓకే, ఈ యొక్క ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీలో 65 మార్కులు తెచ్చుకోవడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఇండియన్ ఎకానమీ అంటే ఒకటి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ రెండు కూడా మ్యాటర్ ఏం కాదు. చదివే వారికి చాలా ఈజీగానే ఉంటుంది, చదవకపోతే ఎవరికి కూడా అది ఈజీగా అనిపించదు. అందరూ ఎకానమీ కష్టం ఎకానమీ కష్టం ఎకానమీ కష్టం అంటారు, కానీ ఎకానమీ అనేది ఇష్టంతో చదివితే అంత కష్టమైతే అనిపించదు. ఓకే, ఏ సబ్జెక్ట్ అయినా అలాగే అనిపిస్తుంది, కానీ మనకు ఇష్టంతో చదవాలి. నెక్స్ట్ ఇంకోటి, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో 60% ఉంటుంది. 60% వరకు కూడా ఈ కరెంట్ లింకింగ్ మనం వాటితో అప్లికేషన్ ఓరియంటెడ్ చదువుకోవాలి కొన్ని, అదేవిధంగా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుని చదవాలి కొన్ని. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మనం ఏవైతే నిత్య జీవితంలో చేస్తున్నామో వాటన్నింటినీ కూడా వాటితో కంపేర్ చేసుకొని కూడా మనం చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, మన డైలీ లైఫ్లో ఏవైతే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్లికేషన్స్ ఉన్నాయి వాటిని కూడా మనం చూసుకొని వెళ్ళాల్సిన అంత అవసరం అయితే ఉంటుంది. ఈ ఇస్రో ఉంటుందన్నమాట. స్పేస్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే ఇస్రో వెబ్సైట్ ఫాలో అవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి పిఐబిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలా వరకు కూడా డైలీ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక 4-5 వస్తాయన్నమాట. 4 నుంచి 5, 6 వరకు కూడా పబ్లికేషన్స్ అనేవి వస్తాయి. ఏ విభాగాల్లోనంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది, అది మనకి ఫస్ట్ యూనిట్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఆర్డిఓ అనే అంశం ఉంది కదా, అది. దాంతోపాటుగా మనకి అంతరిక్ష రంగం అనేసి ఉంది, స్పేస్. అందులో మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ ఇక్కడ మనకి స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఆ స్పేస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా అంశాలు ఉంటాయి, ఎవ్రీడే ఇస్తారు. దాంతోపాటుగా మనకి ఇంకా చాలా అంశాలు, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ యూనిట్లో అది అల్టిమేట్ అనమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ మనకి ఇక్కడ ఈ ఒక రకమైనటువంటి మనకి ఇంకొక ఎడిషన్ కూడా ఉంటుంది. అదేంటంటే అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాటిని కూడా అక్కడ పిఐబిలో వెబ్సైట్లో కనబడేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డేటాను కూడా చదివి, ఓకే, చదివి మీరు దాన్ని డైజెస్ట్ చేసుకున్నట్లు అయితే మీకు సక్సెస్ అనేది పర్ఫెక్ట్గా మీకు ఈ యొక్క ఇందులో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో
మళ్ళీ ఇంకోటి థర్డ్ యూనిట్ పర్యావరణం రంగంలో చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మోఎఫ్సిసి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి పబ్లికేషన్స్ అనేవి వస్తుంటాయి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనకి ఆరోగ్య రంగంలో చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది అందులోనే ఉంటుంది. ఓకే, ఇందులో మనకు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా ఎవ్రీడే రిలీజ్ చేస్తూ ఉంటాయి, కొన్ని నివేదికలు రిలీజ్ చేస్తాయి. అదే కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఇందులో తెలపడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు క్రోడీకరించుకొని మీ యొక్క ప్రిపరేషన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ మీ యొక్క ఆశలు, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశలు పదిలంగా ఉంచుకొని వాటికి మీరు బంగారు భవిష్యత్తు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ భరద్వాజ్ స్టడీ సర్కిల్ సురేంద్ర సార్ని ఎప్పుడు కూడా మీ యొక్క శ్రేయస్సును కోరుకునే